ఈరోజు వచ్చేసి 11వ రోజు అనమాట. మా అమ్మ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరైతే వచ్చేసారు. మా బాబునైతే ఈరోజు ఉయ్యాలలో వేస్తారనమాట. ఫస్ట్ టైం మా బుడ్డోన్నైతే ఉయ్యాలలో వేశారు. ఉయ్యాల ఇట్లా వేయగానే అట్లా పడుకున్నాడు అనమాట. కొద్దిసేపు కొంచెం ఏడ్చినట్టు చేసేసి తర్వాత అయితే పడుకున్నాడు. మంచిగా హాయిగా నిద్రపోయిండు. నాకైతే ఉయ్యాలలో వేసేసరికి మంచిగా అనిపించింది. నాకు కూడా మా పెద్దక్క అయితే శారీ తీసుకొచ్చింది అనమాట. మా దాంట్లో అయితే కొన్ని ఆచారాలు ఉంటాయి 11వ రోజు చేసేటి. బయట నీళ్ళకైతే తీస్తారు. నీళ్ళకి తీసేసి ఇట్లా కుండతో మొన్న పెట్టాం కదా 9వ రోజు అక్కడ బొడ్డు పెట్టిన దగ్గర అయితే ఇట్లా ఆ కుండ పెడతారు కదా, ఆ కుండను తీసుకొని బయటకు వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఆ నీళ్ళతోటి మళ్ళీ వేడి చేసేసి బాబుకు నాకైతే స్నానం పోస్తారు. ఇట్లా అయితే కొన్ని గింజలు ఇచ్చారనమాట. అక్కడ నాకు ఇట్లా చేసేసి గింజలు ఇచ్చారు. ఆ గింజలన్నిటిని ఇట్లా బయటికి వెళ్తూ పోస్తూ వెళ్ళాలన్నమాట. ఈ తంతంతా జరపడానికి మా పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు. అందుకోసమే మా అక్క అయితే వచ్చింది. నాకు సారి బాబుకి అయితే డ్రెస్ తీసుకొచ్చింది అనమాట. కొత్త బట్టలు వేసుకోవాలి. బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదు. అయితే నా దగ్గర పాత బ్లౌజ్ ఉంటే వేసేసుకున్నాను. ఇట్లా అయితే కొన్ని పత్తి గింజలు జొన్న గింజలు అయితే ఇస్తారు. చేతిలో పట్టుకొని ఆ కుండ ఒక చేతిలో ఇదో గింజలు ఒక చేతిలో ఇట్లా వేసుకుంటూ వచ్చిస్తారనమాట. ఇలా అయితే పాతకాలంలో చేసేవాళ్ళు. పాతకాలంలో కాదు, ఇప్పటికి కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచి బాలింత బయటికి వెళ్ళచ్చు, అన్ని చోట్ల కూర్చోవచ్చు, తిరగచ్చు అని ఆచారం అన్నమాట. అప్పట్లో అయితే 11వ రోజు 15వ రోజే బయటికి చేనులకు వెళ్ళే వాళ్ళట. ఇలా చేసేసి అన్ని పనులు చేయొచ్చు అని చెప్తారు. అసలు ఏంటంటే బాలింతని బోరింగ్ దగ్గరికే తీసుకెళ్తారు నీళ్ళు తీసుకురావడానికి. కానీ నాకైతే సిజరీన్ అయి ఉంది కదా, అందుకోసమే నాకైతే ఎండక వశం కాలేదు. అందుకోసమే బయట వద్దు అని డ్రమ్ముల దగ్గర అయితే ఇక్కడ పీపాల దగ్గర అయితే నన్ను తీసుకొచ్చేసి ఇక్కడే తనతో ముగించేశారనమాట. చాలామంది దాంట్లో ఈ ఆచారం ఉంటుంది. ఇక్కడే ఆరతి పళ్ళెంలో కొన్ని బాబు బట్టలు పిండాలి. ఇక్కడ పిండాలన్నమాట. ఇక్కడ వాటర్ తోటి పిండేసేయాలి. మా బాబు అయితే అక్కడ పడుకొని ఉన్నాడు. మా అమ్మ ఆడి దగ్గరే ఉంది. ఇక ఇక్కడ జరపాల్సిన తంతు వీళ్ళందరూ కలిసి జరిపేసుకుంటున్నారు. అందరి దాంట్లో అయితే ఈ పురుడు ఆచారం ఉంటుంది, మా దాంట్లో కూడా అనమాట. నాకైతే అసలు వశం అయితే లేదు నిలబడడానికి. శారీ కట్టుకున్నాను అన్నట్టు కట్టుకున్నాను. కుట్ల దగ్గర ఇంకా కుట్లు అయితే విప్పలేదు. అందుకోసమే ఎలానో అలా కట్టేశాను. ఏం మంచిగా అయితే కట్టలేదు. ఇక చూడండి, ఇక్కడ జరపాల్సిన తంతు ఇక్కడైతే జరుపుతున్నారు. మా నాన్నమ్మ ఇట్లా చెంబు పట్టుకుంది. అక్కడ ఆకులు, ఈ కాటుక ఇవన్నీ ఇలా అయితే పెడుతున్నారనమాట. ఏదో మా వాళ్ళు పాట పాడుతున్నారు. అందరు కలిసి పాట పాడుతున్నారనమాట. తెలుగు వాళ్ళు కూడా పాడతారు కదా, మా దాంట్లో కూడా మరాఠీలో పాట పాడతారనమాట. వాళ్ళందరూ కలిసి అయితే పాట పాడుతున్నారు. పాట పాడుకుంటూ నువ్వు ఇవన్నీ అని వేస్తున్నారనమాట. నేనైతే కొన్ని చోట్ల విన్నాను, పాలు, కుంకుమ, పసుపు ఇవన్నీ వేసేసి ఇక అక్కడైతే చేయి కడుక్కోమన్నాడు. చేయి కడిగేసి మొక్కు తల్లి అని చెప్పిండ్రు. ఇక నేనైతే మొక్కేసిన తర్వాత అయితే ఎట్లయితే తంత అయితే మొత్తం ముగయడానికి ఒక అరగంట సేపు అయితే పట్టింది ఈ తంతు జరిపించడానికి. ఇట్లా అయితే కొద్దిసేపు నిలబడేసరికి నాకు ఎట్లానో తిప్పినట్టు అయింది. ఇట్లయితే చెయ్యి అక్కడే కడిగేసి అన్నారు. అవన్నీ వేసిన చోట అయితే మళ్ళీ మట్టేసి కప్పేసిండ్రు. ఇది చూడండి, ఇట్లయితే మట్టేసి కప్పేసిండ్రు. మంచిగా మొక్కేసి అన్నారు. ఇక నేనైతే మొక్కేసిన తర్వాత ఇక్కడ గింజలు మళ్ళీ మిగిలి ఇచ్చినావని చెప్పిండ్రు. మిగిలియలేదని చెప్పేసిన. కొన్ని మిగిలి ఉంటే అక్కడ వేసేయి, మిగిలించొద్దని చెప్పిండ్రు. ఇక నా దాంట్లో కొన్ని ఉండే జొన్న గింజలు అయితే అమ్మమ్మకైతే ఇచ్చేసిన. అమ్మమ్మ అయితే మొత్తం అయితే ఇచ్చేసింది. నిన్నైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. మళ్ళీ స్టిచెస్ దగ్గర అయితే కొంచెం పెయిన్ అనిపించింది. చీములాగా కారిందనమాట. నాకైతే చాలా భయం అయింది. చీములాగా కారింది కానీ ఇక మేడం దగ్గరికి వెళ్ళేసరికి ఏం కాదు, ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడైతే చీమ్ అనేది ఏం పట్టలేదు. కొంచెం వాటర్ లాగా వెళ్ళిందనమాట. పొత్తి కడుపు పైన పడేసరికి అట్లా వాటర్ లాగా వెళ్ళింది. ఏం కాదు, పర్లేదని చెప్పింది. అట్లా వాటర్ లాగా కొన్ని కారేసరికి అయితే నాకు చాలా భయం అయింది. అమ్మకు కూడా చాలా భయపడింది అనమాట.
ఇక కొంచెం కొంచెం బ్లడ్ వెళ్ళింది. బ్లడ్ వెళ్ళేసరికి ఇంకా భయమైంది. మా ఆయన అయితే చాలా భయపడ్డాడు. ఇట్లా అయితే బాబు బట్టలు అయితే కడగమన్నారు. ఏం కడుగుతున్నావు అని వాళ్ళు అడిగితే బాబు బట్టలు కడుగుతున్నా అని చెప్పాలట. వాళ్ళైతే అందరు కలిసి నవ్వుతున్నారు. వాళ్ళందరూ నాకు నానమ్మలు అమ్మమ్మలు అవుతారు. ఇట్లా అయితే చేసేసిన. ఇక ఎక్కువసేపు నిలబడిన చక్కెర వచ్చినట్టు అయితే తొందరగా తీసుకెళ్ళండి అని చెప్పిండ్రనమాట. వాళ్ళు నాకన్నా వాళ్ళకే ఎక్కువ భయం ఉంది. మొన్న పడేసరికి అందరు చూసిండ్రనమాట. అప్పుడే పడ్డది, మళ్ళీ చక్కెర వస్తే ఇంకా ప్రాబ్లం అవుతుందని అందరైతే తొందరగా తంతునైతే ముగించేశారు. లేకుంటే ఈ తంతు మొత్తం ముగియడానికి ఒక గంట సేపు అయితే పడుతుంది. చాలామంది చేన్లకు పోయిండ్రు, లేకుంటే చాలామంది వస్తారనమాట. ఇక కొంతమందితోటే తంతు ముగించేసాము. మళ్ళీ ఆ కుండను తీసుకెళ్ళి ఆ కుండలో నీళ్ళు వేడి చేసేసి బాబుకైతే స్నానం చేపిస్తారు. ఇక్కడ మళ్ళీ ఒకటి రెడ్ టవల్ ఉంటే దాన్ని కూడా పిండేయాలని పిండేస్తున్నారు. ఇట్లయితే చూడండి, మొత్తం మంది కలిసేసి పిండేసిండ్రు. కొంతమంది మళ్ళీ వచ్చేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇట్లా చేసేసి కుండనైతే నెత్తి మీద పెట్టేశారనమాట. సరవ లాంటిది మునుపటి కాలంలో మట్టి కుండలే పెట్టేవారట. ఇప్పుడైతే మట్టి కుండలు కరువైపోయాయి కదా. ఇక సరవ లాంటిది అయితే పెట్టేశారు. మా కృతిక పాప చైత్ర పాప అయితే మంచిగా ఆడుకుంటున్నారనమాట. ఇక్కడైతే లోపలైతే వెళ్ళేసాము. మా బుడ్డోడు అయితే మంచిగా స్లీప్ వేస్తాడు. ఒక గంట సేపు అట్లనే ఉయ్యాలలో పడుకున్నారనమాట. ఈరోజు నుంచి ఉయ్యాలలో పడుకోబెట్టచ్చు, అన్నీ చేయొచ్చు, బొట్టు పెట్టచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇక బొట్టు కాటుక పెట్టచ్చు. స్నానం పోసిన తర్వాత అయితే మళ్ళీ స్లీప్ వేయడానికి ట్రై చేస్తాడు. ఇక స్నానం అయితే చేపించేసిండ్రు. చేపించిన తర్వాత కొద్దిసేపు పడుకుంటాడేమో. నాకు కూడా స్నానం చేయించాను. మా చైత్ర పాప చూడండి ఎట్లా నవ్వుతుందో. ఇక స్నానం చేయించిన తర్వాత మా అమ్మ అయితే మంచిగా తుడిచేసింది. తుడిచిన తర్వాత మళ్ళీ మంచాన్ని అయితే తిప్పేసారనమాట. 9వ రోజు తిప్పి వేశారు కదా, మళ్ళీ తీసేసి వేరే బట్టలు వేసేసి మళ్ళీ తిప్పేశారనమాట. నాకు కూడా స్నానం చేయించి ఈ రోజు నుంచి నేను కూడా దువ్వుకోవచ్చు. ఇక ఇన్ని రోజులు అయితే దువ్వడానికి కూడా పనికిరాదని చెప్పారు. మా అక్క అయితే నాకు దువ్వుతుంది. మా నాన్నమ్మ ఏమో మసిబొట్టు అయితే పెట్టేస్తుంది అనమాట. మసిబొట్టు పెడితే దిష్టి ఏం తగలదని తీసుకొచ్చి పొయ్యి దగ్గర ఉంటుంది కదా, మసిబొట్టు తీసుకొచ్చి బుడ్డోడికి నాకైతే పెట్టేసింది. దిష్టి ఏం తగలదని. ఈ రోజు నుంచి అయితే కాటుక పెట్టచ్చు, దిష్టి పూసలు కట్టచ్చు, ఇవన్నీ చేయొచ్చు. మా కృతి బాబు అయితే అస్సలు వింటలేదు. నా కాళ్ళకు కూడా పెట్టింది మా నాన్నమ్మ. వద్దే అన్న కూడా వినలేదు. నేను ఎటు వెళ్తాను, నాకు ఎవరు దిష్టి పెడతారంటే బాలింతలు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్పింది. మీ దాంట్లో కూడా మసిబొట్టు పెట్టుకుంటారో లేదో కామెంట్ చేయండి. మా దాంట్లో అయితే ఎటు బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న మసిబొట్టు ఖచ్చితంగా పెట్టాల్సిందే అన్నమాట. అప్పటి కాలంలో అయితే 4-5 నెలలు పెట్టేవారట. ఇప్పుడు ఎంత పెడతలేరు మసిబొట్టు, లేకుంటే పెట్టేవాళ్ళు. మా చైత్ర పాప అయితే నేను ఎత్తుకుంటా అని కృతిక పాప చైత్ర పాప అయితే మొత్తుకుంటున్నారు. కొద్దిసేపు ఎత్తుకొని అని మా అమ్మ అయితే ఇచ్చింది. మా బుడ్డోడు అయితే మంచిగా ఉన్నాడు కానీ పాలు తాగడానికి మొత్తుకుంటున్నాడు. కొద్దిసేపు ఉండేసి ఏడ్చిండనమాట. ఇక ఏడ్చేసరికి వాళ్ళు భయపడ్డారు. మా కృతిక పాప చూడండి, ఆమెకైతే ఇచ్చింది, నాకు ఇవ్వలేదని మొత్తుకున్నది. కొద్దిసేపు ఆమె కూడా ఇచ్చేసరికి మా తాత అయితే ఈరోజు అయితే నాకు దువ్విండు కదా, ఆ దువ్వినప్పుడు జుట్టు ఊడిపోతుంది కదా, ఆ ఊడిన జుట్టుతోటి అయితే డోరీలాగా తయారు చేస్తారనమాట. డోరీలాగా తయారు చేసిన తర్వాత మా బుడ్డోడి కాళ్ళకైతే కడతారు. మా తాత అయితే డోరీ రెడీ చేసి పెట్టిండు నా హెయిర్స్ తోటి. ఇక జుట్టుతోటి రెడీ చేసిన దాన్ని కాళ్ళకి కట్టాలి అనమాట. అసలు మొలతాడు చేయాల్సింది హెయిర్స్ బాగా ఊడిపోక కొంచెం కాళ్ళకైనా కట్టాలి, అది ఆచారం అని ఇక నా జుట్టుతోటి కొంచెం డోరీలాగా చిన్నగా చేసి కాళ్ళకైతే ఎడమ కాళ్ళకైతే కడుతున్నారనమాట. లేకుంటే బాగా జుట్టు ఊడిపోతే మొలతాడే చేస్తారు. ఈరోజు మొలదారం కూడా కడతారనమాట. ఇక మొలదారం అయితే మేము తీసుకురాలేదు, తర్వాత అయితే తీసుకొచ్చిన తర్వాత కడదామని కట్టలేదు. ఇలా అయితే కాలికైతే కట్టేసాము. మా తాతకైతే కట్టరాలేదు, తర్వాత అయితే నేను కట్టేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఇలా ఉంటే దిష్టి తగలదని ఆచారం. మీ దాంట్లో కూడా జుట్టుతోటి ఇట్లా చేస్తారు లేదా కామెంట్ చేయండి. ఊడిన జుట్టుతోటి మంచిగా అల్లేసి మా తాత అయితే ఇట్లా అయితే కట్టాడు. మంచిగా అయింది. కొంచెం ఎక్కువనే ఊడింది కానీ కొంచెం. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి.